ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగేంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తి యోగి సశాశ్వత శరణ్యభవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అస్మద్గురుభ్యో నమః. మనకి మహాపవిత్రమైనటువంటి గొప్ప పుణ్యక్షేత్రం యెహోవాల మహాక్షేత్రం. ఈ క్షేత్రంలో మన సర్వసిద్ధి కాల లక్ష్మీ నవనారసింహ స్వామి వారికి విశేషంగా ఆయన వార్షికోత్సవాన్ని చేయాలని సంకల్పం చేసి ఇక్కడ చేయదలిచి ఈ 27, 28, 29 3 రోజుల పాటు చేస్తూ ఉన్నాం. దానికి ఇదిగా నిన్నటి రోజున 26వ తారీఖున నవనారసింహస్వాములందరికీ కూడా విశేషంగా పట్టు వస్త్రాలు, పుష్పాలు, పుష్పమాలికలు, పూలాలంకరణ సేవ అంతా కూడా చేసి వారికి మర్యాద సమర్పణ చేసి వారి అనుజ్ఞని తీసుకుని ఈ రోజున పూజా కార్యక్రమం, హోమ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇది ఈ అహోబిల క్షేత్రంలో ఎంత గొప్ప క్షేత్రంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టి చేస్తూ ఉన్నాం. ఈ యజ్ఞం యొక్క విశేషతలు ఏంటి, ఇంత గొప్పగా చేయడానికి కారణాలు ఏంటి అని అంటే కేవలం భక్తే అండి. నా నరసింహస్వామి వారికి నా అన్న భావనతో, ఆ ప్రేమతో ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని ఇంకా శక్తిని పెంపొందించి ఈ లోకం అంతా కూడా అన్ని రోగాలు, అన్ని గ్రహబాధలు, మానసిక సమస్యలు అన్నీ తొలగిపోయి అందరూ సుఖంగా ఉండాలి, ఈ శక్తి చేత నరసింహానుగ్రహం అందరికీ కలగాలని ఈ యొక్క మహాయజ్ఞాన్ని తలపెట్టి కనుక ఇంతటి మహాయజ్ఞాన్ని ఈరోజు మొదటి రోజున స్వామివారికి శ్రీనివాస స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం, శతకలశాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే అకల్మష హోమం, ఉదక శాంతి, అదేవిధంగా స్వామివారికి వాస్తు హోమ కార్యక్రమాదులు పూర్తి చేసుకొని యాగశాల అంతా కూడా పవిత్రతను చేకూర్చి యాగశాల ప్రవేశం అనేటువంటి చేసి మహాయజ్ఞం చేసి వెంకటేశ్వర స్వామివారికి విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇక ఈరోజు సాయంకాలం వచ్చేసరికి విశేషంగా స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. అంకురార్పణ చేసి అగ్ని ప్రతిష్టాపన చేసి కలశాలన్నింటిలోకి సకల దేవతలను ఆవాహన చేసి 800 సంవత్సరాల నుంచి పరంపరగా వస్తున్నటువంటి గురువుల నుంచి ఒక నరసింహస్వామి ప్రసాదంగా వచ్చినటువంటి మహాయంత్రాలన్నింటినీ కూడా స్థాపితం చేసి వాటికి విశేషంగా మహాయజ్ఞాన్ని ఈరోజు సాయంత్రం నుంచే మొదలవడం జరుగుతుంది. కనుక ఈ యొక్క మహాయజ్ఞానంలో ఎవరైనా సరే ఎక్కడున్నా సరే రేపు ఎల్లుండిలోపు వచ్చి పాల్గొని చూస్తే చాలు, దర్శనం చేస్తే చాలు, ఆ గాలి పీల్చినా చాలు, ఆ మంత్రం విన్నా చాలు, మీకుండే సకల దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు సుఖవంతమైన జీవితాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. అది నా హామీ కాదు, లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన హామీ. కనుక 50 మంది భక్తులు ఇంతటి మహాయజ్ఞానికి అహోబిలానికి అందరూ కూడా విచ్చేసి ఈ మహాయజ్ఞంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఈ విధంగా పాల్గొనలేని వాళ్ళు, అనివార్య కారణాల చేత ఇబ్బందులు పడిన వారికి ఈ ఆగస్టు నెలలో 2, 3, 4 తారీఖులలో ఈ హోమ భస్మాన్ని వారందరికీ అందజేయడం జరుగుతుంది. ఎందుకనంటే భగవంతుడు దగ్గరికి మీరు అనివార్య కారణాల చేత రాలేకపోయినా భగవంతుడు మిమ్మల్ని వదిలిపెట్టడం అనేదానికి ఒక తార్కాణం. ఆ రోజు అక్కడ కూడా మీ జాతక పరిస్థితులను బట్టి భస్మం ఇచ్చేవాళ్ళకి భస్మం, స్వామివారి రక్షణ కవచం ఇచ్చేవాళ్ళకి అది, మాల ఇచ్చేవాళ్ళకి మాల, వారి జాతక పరిస్థితులను బట్టి నరసింహస్వామి అనుగ్రహ ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కనుక 50 మంది భక్తులు వచ్చే ప్రయత్నం చేయండి. రాని వారికి కూడా ఆగస్టు 2, 3, 4 తారీఖుల్లో నెల్లూరులో హరనాథపురం రామాలయం గుడి ఉంది. ఆ గుడి లోపల రోజు సాయంకాలం 6 to 8 పంచడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ శుభం కలుగుగాక, యజ్ఞ ఫలితం అందరికీ కలిగి అందరూ సుఖంగా ఉండుగాక. ఓం నమో నారసింహాయ, ఓం నమో వెంకటేశాయ. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం आरोग्यं धन संपदः शत्रुबुद्धि विनाशाय
दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते